మంచితనానికి నిలువెత్తు నిదర్శనం, తనను నమ్ముకున్న వారికి కొండంత అండ. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన డెల్టా టైగర్ మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ జన్మదిన వేడుకలను సంఘం జాగర్లముడి నుండి ఎన్వీఆర్ కళ్యాణ మండపం వరకు భారీ ర్యాలీతో వేలాది మంది నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొని జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి నక్కా ఆనందబాబు, జనసేన పార్టీ పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్లు పాల్గొని ఆలపాటికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. బండి వచ్చింది ఆపేద్దాం బాగా ఫోన్ వచ్చాను.
ఇదిగో ఒక నెల్లి It's about time to break it down. You ready? కింద కనాలి ఇప్పుడు కింద కను కన్న కిందది కాదు చాలా బాబు చేసింది దండ పైకి లేపేసి
కదలాలి, బైకులు దయచేసి కదలాలి. అమ్మా బైకులు దయచేసి స్పీడ్గా కదలాలి. బీజేపీ రాష్ట్రం వేయాలి. నాగరాజు రాలేదా? బీజేపీ ముందుకు కదలాలి. కట్ చేసుకొని కొంచెం ముందుకు పోండి. దయచేసి కళ్యాణ మండపం బయట ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఎమ్మెల్యేలందరూ కూడా రూల్ ప్రకారం మన 10 గంటల లోపు ఈ కార్యక్రమాన్ని ముగించుకోవాలి. దయచేసి అంతా నామకొస్తే ఈ రోజు మన నాయకుడు ఆలపాటి నాయకుడు గారి జన్మదిన స్వాగతం అవుతుంది. దయచేసి అందరూ సహకరించాలి. కూర్చోవాలి. నియోజకవర్గాలు పోటీ పడుతున్నటువంటి మాజీ సభాపతి శ్రీ నాదెళ్ల మనోహర్ గారిని వేదిక మీదకి సాదరంగా సవినయంగా ఆహ్వానిస్తా ఉన్నాం.
కప్పండి కిందకి పెట్టాలా నమస్తే అయితే కస్తూరి ఎప్పుడు నువ్వు వద్ద ఉంటారు అన్ని రికార్డ్ అవుతాయి లైవ్ వాళ్ళు తాళ వేసింది గొల్లె పరిస్థితి కార్యక్రమం చేశారు. బ్రహ్మాండంగా కేక్ అయితే ఏర్పాటు చేశారు కానీ కేక్ కటింగ్ స్కూల్ పడి పడిచిపోయారు. ఇదే అనగా మీద రావాల్సింది కోరుతున్నాం. అందరూ కూడా కేవలం మన దగ్గర 15 నిమిషాలు ఉంది. మన ముగ్గురు నాయకులు కూడా ప్రసంగించాల్సి ఉంటుంది. దయచేసి అందరూ కూడా సహకరించాల్సి పడుతున్నాం. దయచేసి అందరూ కూడా ఆగాలి. కార్యక్రమం కూడా తర్వాత మనం పెట్టుకుందాం. ప్రసంగించిన తర్వాత కేవలం మైక్ పర్మిషన్ 15 నిమిషాలు మాత్రమే ఉంది. ఈనాటి మనందరి అభిమాన నాయకులు మాజీ మంత్రివర్యులు మనందరి గుండెల్లో నిండు నూరేళ్లు కూడా స్థిరస్థాయిగా నిలబడిపోయినటువంటి వ్యక్తి మనందరి అభిమాన నాయకుడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి 64వ జన్మదిన సందర్భంగా ఈనాటి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ పౌరుల పేద సభ్యులు అక్క ఆనందబాబు గారిని 2 నిమిషాలు మాట్లాడాల్సిందే కోరుతున్నాం. మాజీ మంత్రివర్యులు మనందరి ప్రియతమ నాయకుడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి జన్మదినోత్సవ సందర్భంగా వారి జన్మదినోత్సవాన్ని ఇంత ఘనంగా ఏర్పాట్లు చేసి అభిమానుల్ని కార్యకర్తల్ని శ్రేయోభిలాషుల్ని అందరినీ కూడా ఈ కార్యక్రమంలో కార్యోన్ముఖులను చేసిన నిర్వాహకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి జన్మదిన వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొంటున్నటువంటి పెద్దలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ శాసనసభాధిపతి, ఇప్పుడు జరగబోతున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీల అభ్యర్థి గౌరవనీయులు నాదెండ్ల మనోహర్ గారు, ఇచ్చేసిన సోదరులందరూ పాత్రికేయులందరూ కూడా హృదయపూర్వక నమస్కారం.
సుదీర్ఘమైనటువంటి ప్రజా జీవితంలో ఉమ్మడి గుంటూరు జిల్లాలో రేపల్లె బాపట్ల దగ్గర నుంచి మాచర్ల దాకా 57 మండలాల్లో జిల్లాలోని ప్రతి ఒక్క గ్రామంలో తనకంటూ అభిమానాన్ని ప్రేమించే వాళ్ళని సంపాదించుకున్నటువంటి వ్యక్తి ఆలపాటి రాజయ్య. వ్యక్తుల కోసం, తనను నమ్మిన వ్యక్తుల కోసం ఎంత దూరమైన వెళ్ళేటటువంటి వ్యక్తి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు. దానివల్ల వారికి ఎన్నో కష్టాలు వచ్చినా సుఖాలు వచ్చినా అన్నింటినీ సమానంగా తీసుకున్న నిర్ణయానికి బదులై ఉండేటటువంటి వ్యక్తి ఆలపాటి రాజా గారు. పదవులు ఉన్నా లేకపోయినా రాజా గారు రాజానే. ఈరోజు రాబోయే రోజుల్లో మరి తెలుగుదేశం పార్టీ పుట్టి 42 ఏళ్ళు అవుతా ఉంది. 22 ఏళ్ళు అధికారంలో ఉన్నాం, 20 ఏళ్ళు అధికారంలో లేము. అధికారంలో లేకపోయినా ఉన్నా, ముఖ్యంగా ఈ 5 సంవత్సరాలు ఒక మూర్ఖపు ముఖ్యమంత్రి, ఒక నియంతగా వ్యవహరిస్తున్నటువంటి ముఖ్యమంత్రి, ఒక సైకో ముఖ్యమంత్రి పరిపాలనలో ఈ 5 ఏళ్లు మరి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు రాష్ట్రంలో కానీ, తెనాలి నియోజకవర్గంలోని, గుంటూరు జిల్లాలో కానీ తనదైన శైలిలో పార్టీ కోసం ఇతోధికంగా అన్ని రకాలుగా శ్రమించినటువంటి అతి ముఖ్యమైన వ్యక్తులు 10 మంది ఉంటే ఆ 10 మందిలో ఆయన కూడా ఒకడు. అటువంటి వ్యక్తి మరి రాబోయే రోజుల్లో ఏది ఏమైనా రాజకీయాలు ఖచ్చితంగా ప్రజాసేవ కోసం అని నమ్మేటటువంటి వ్యక్తి రాజా గారు. ప్రజల కోసం ఉండేటటువంటి వ్యక్తి, తను నమ్మిన వ్యక్తుల కోసం చివరికంటా నిలబడేటటువంటి వ్యక్తి మన రాజా గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, వారు ఇటువంటి పుట్టినరోజులు మనందరి ప్రేమాభిమానాలతో 100 వసంతాలు తేలిగ్గా పూర్తి చేసుకోవాలని చెప్పి ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చిన నిర్వాహకులకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, వారికి మనందరి తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మాజీ సభాపతి గారు, నేటి తెనాలి నియోజకవర్గ ప్రాతినిధ్యం వైపున 3 పార్టీల ఉమ్మడి అభ్యర్థి శ్రీ నాదన గారిని ప్రసంగించవలసిందిగా కోరుతాం. అందరికీ నమస్కారం అండి. ఎంతో ఉత్సాహంగా మనందరం ఈరోజు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి పుట్టినరోజు వేడుకల్లో తెనాల్లో మీరందరూ కూడా అందులో భాగస్వాములై ఒక అద్భుతమైన స్వాగతం పలికి ఈ విధంగా కార్యక్రమం చేసుకోవడం చాలా గర్వకారణం. రాజకీయాల్లో ఏ వ్యక్తి అయినా సరే విలువతో కూడిన రాజకీయాలు చేసినప్పుడు, నమ్ముకున్న వ్యక్తులకి అండగా నిలబడినప్పుడు, అదేవిధంగా ఒక సిద్ధాంతాన్ని నమ్ముకొని ఈ ప్రాంతానికి ప్రజలకి కట్టుబడి ఉన్నప్పుడు నాయకుడిని కూడా ఆ విధంగా మీరందరూ గుర్తిస్తారు. ఆ గుర్తింపు ఈరోజు చాలా స్పష్టంగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి నిలబడాల్సి వచ్చినప్పుడు నిలబడ్డారు. మీకోసం, పార్టీ కోసం, ఈ ప్రాంతం కోసం. అదేవిధంగా భవిష్యత్తులో మనందరం కూడా కలిసికట్టుగా ఖచ్చితంగా ఈ ప్రాంతానికి మంచి జరిగే విధంగా ఉమ్మడి నాయకత్వంలో పార్టీలు కలిసి ముందుకెళ్తున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, అదేవిధంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మన రాష్ట్రానికి మనం మేలు చేసుకునే విధంగా మనందరం కూడా కలిసికట్టుకుని ముందుకెళ్దాం. తప్పకుండా రాజేంద్ర ప్రసాద్ గారి నాయకత్వం ఎంతో అవసరం. గర్వపడే విధంగా రాబోయే రోజుల్లో మరింత అద్భుతంగా ఆయన పుట్టినరోజు వేడుకలు మనం ఈ ప్రాంతంలో జరుపుకునే దానికి మీరందరూ కూడా ఎప్పుడూ ఆశీర్వదించి ముందుంటారని నమ్ముతూ మరొకసారి ప్రత్యేకంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా నేను కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. హ్యాపీ బర్త్డే టు రాజేంద్ర ప్రసాద్.
అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్నాళ్ళు మీ స్వాగతం చూస్తా ఉంటుంటే నాకు వీడ్కోలు ఇస్తున్నట్టుగా కనపడతా ఉంది. నేను వేరేగా ఈరోజు ఎందుకు ఆ మాట చెప్పానంటే, ఒక మనిషి ఎక్కడున్నా కూడా పుట్టి పెరిగిన తర్వాత జీవనంలో ఈ జీవితంలో ఎన్నో అంశాలు మనం చూస్తూ ఉంటాం, సృజిస్తూ ఉంటాం. కొన్ని ఆనందంగా ఉంటాయి, కొన్ని కష్టాలుగా కనపడతా ఉంటాయి. వీళ్ళన్నింటినీ అధిగమించి జీవితంలో అడుగు వేసుకుంటూ జీవితం యొక్క పరమార్థాన్ని మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. భగవంతుడు నాకు ఎందుకు జీవితం ఇచ్చాడో నాకు తెలియదు, కానీ నా పేరు రాజేంద్ర ప్రసాద్ అయితే మా నాన్న చిన్నప్పటి నుంచి రాజా రాజా అని ముద్దుగా పిలుచుకుంటూ ఉండేవారు. ఈరోజు దాన్ని తగ్గట్టుగానే మీ అందరూ కూడా నన్ను ఆ రకంగా చూసినందుకు ముందుగా నా జీవితానికి ఒక వెలుగు, నా జీవితంలో గొప్ప విషయం ఏంటంటే నాకు స్నేహితులే. నాకు బలము బలహీనత రెండు మీరే. అది రాజకీయాల్లోకి వచ్చేటప్పటికే ఆ స్నేహితం నాయకత్వంగా, కార్యకర్తల రూపంలో ఇక్కడ కూర్చున్న 100-90 మందిని ఏదో సందర్భంలో నాయకులైనా లేకపోతే కార్యకర్తలైనా ఎప్పుడైనా కూడా ఇసుక్కుంటూ ఉండేవాడిని. ఎందుకంటే మనం పార్టీలో ఉన్నాం, ఆ చెట్టు ఎప్పుడు కూడా పచ్చగా ఉండాలి. ఆ చెట్టు వెలుగులో చెట్టు ఏ రకంగా పచ్చగా ఉంటే ఒక రకంగా, ఆఖరికి ఎండిపోయిన తర్వాత కూడా మనిషిని కాల్చే కట్టిగా ఏ రకంగా ఉపయోగపడుతుందో ఆ రకంగా జీవితం ఉపయోగపడాలనే భావంతో జీవనం కొనసాగిస్తానికి మీ అందరూ కూడా నాకు సంధానకర్తలు. మీలో ఉన్న పట్టుదల, మీలో నాకు కనబడే ఆత్మీయత, మీలో నాకు కనబడే అనుబంధం, ఒక్కొక్కసారి మీరు నా మీద ఒక్కొక్కసారి పెట్టి చేసినా, 4 రోజులు నాతో మాట్లాడకపోయినా, ఎంతోమంది మీ అందరికీ కూడా ఈ 15 సంవత్సరాల్లో ఎదురైన సంఘటనలు. కానీ గొప్ప విషయం ఏంటంటే, ఎప్పుడు కూడా ఏ సందర్భంలో కూడా ఇది చేద్దాము, ఇది ఇట్లా ఉందాము అని చెప్పిన సందర్భంలో నన్ను ఏనాడు కూడా కాదనకుండా ప్రోత్సహిస్తూ నన్ను ఒక నాయకుడిగా మీ అందరూ కూడా గౌరవించడం అనేది నాకున్న ఒకే ఒక లక్ష్యం ఏంటంటే, నా ఆఖరి శ్వాస కూడా మీతోనే పంచుకునే ఇదే సందర్భంలో మన అందరి ముందు లక్ష్యం, నేనేదో మళ్ళీ తీసుకొచ్చి అదే చెప్తున్నాను అనుకోవద్దు. మన ముందున్న లక్ష్యం కానీ గమ్యం కానీ పెద్దలు మనోహర్ గారిని గెలిపించినప్పుడే, ఎప్పుడైతే అది చిత్తశుద్ధితో ఏ ఒక్కరు కూడా అడుగు తప్పలేదు, పక్కకి వేయలేదు అనే ఆలోచన, కులరహితంగా, మతరహితంగా, వర్గరహితంగా మనం ఎప్పుడైతే ఆలోచించగలుగుతామో, మన నాయకుడికి జరిగిన పరాభవం అసెంబ్లీ సాక్షిగా
కుటుంబానికి జరిగినటువంటి అగౌరవం అసెంబ్లీ సాక్షిగా సమాజంలో ఏ రకంగా ఇబ్బంది పెట్టారు, ఒక రాజకీయ నాయకుడు ఒక ప్రతిపక్ష నేతని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టగలమో అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినటువంటి దుర్మార్గ ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది వైసీపీ నాయకత్వం అనేది మనం కూడా గుర్తుపెట్టుకోవాలి. కింద స్థాయి నుంచి ఒక స్థాయిలో అనుకుంటే మనం ఎక్కడో చోట పొరపాటు జరుగుండొచ్చు అని చెప్పి అనుకోవచ్చు. కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు కూడా అదే విధంగా ఈ రోజున నడిచే ప్రభుత్వాన్ని మనం 5 సంవత్సరాల నుంచి చూసినటువంటి వాస్తవం. ఎన్ని కష్టాలు, ఎన్ని నష్టాలు, రాజధాని లేని రాష్ట్రంగా, ప్రాజెక్టులు లేని రాష్ట్రంగా, పరిశ్రమలు లేని రాష్ట్రంగా, ఉద్యోగాలు లేని రాష్ట్రంగా, మహిళలను మోసం చేసే రాష్ట్రంగా, గంజాయి అమ్మే రాష్ట్రంగా మిగిలిపోయినటువంటి ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలంటే ఖచ్చితంగా ఉమ్మడి అభ్యర్థిని, అదేవిధంగా మన పార్లమెంట్ అభ్యర్థిని చంద్రశేఖర్ గారిని, అదేవిధంగా మనోహర్ గారిని గెలుచుకున్నప్పుడే నిజమైన పండుగ అని చెప్పి అందరికీ మనం చేస్తా ఉన్నా. మీరు ఇచ్చిన గౌరవం, మీరు చూపించిన ఆదరణ, మీరు చూపించే ఆత్మీయత ఇది మర్చిపోలేంది, మరవలేంది. మరి మనిషిగా నా కర్తవ్యం ఏంటంటే మీ అందరితో సహజీవనం చేయటమే కాకుండా మీ అందరి యొక్క సమస్యలకి ఏ నాటికైనా సరే, ఎప్పుడైనా సరే, అది అధికారం ఉన్నా లేకపోయినా మీతోనే ఉండే ఎప్పుడు కూడా నేను మర్చిపోనని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటూ ఇన్ని వసంతాలు మీతోనే గడిపా. 17 ఏళ్లప్పుడు రాజకీయాల్లోకి వచ్చాను విద్యార్థిగా. దాదాపు చెప్పుకోవాలంటే ఈ రోజున 47 ఏళ్ళు. సుదీర్ఘమైనటువంటి ప్రస్థానం నా జీవితం. ప్రతి వసంతంలో కూడా నాకు ఎవరిని నేను ఎవరిని వదులుకోవాలని అనుకోను. వాళ్ళ స్వార్థం కోసం, లేకపోతే ఒక సామెత చెప్తా ఉంటారు ఇప్పుడు కూడా, బలహీనతో కూడి బలహీనతలో మాట్లాడే మాటలకి మనం సమయం కేటాయిస్తే ఆ సమయం వృధా అయిందంట. అందుకని నేను ఎప్పుడు విమర్శల జోలికి వెళ్ళను, వ్యక్తిగత విమర్శల జోలికి వెళ్ళను. సిద్ధాంతపరంగా, రాజకీయ పరంగా సమాజానికి ఎవరైతే నష్టం కలిగిస్తా ఉన్నారో ఆ నష్టానికి నివారణకి మనం సిద్ధం కావాలని చెప్పి ఆ రకంగా మిమ్మల్ని అందరినీ ఎప్పుడు కూడా మోటివేట్ చేస్తూ, ఇన్స్పైర్ చేస్తూ ఈ 15 సంవత్సరాలు రాజకీయం చేశాం. ఇది ఎన్నికల తరుణం కాబట్టి మనకి ముందు, వెనక, పక్క ఏది చూసుకున్నా కూడా అర్జునుడికి పక్షి యొక్క కన్ను ఏ రకంగా కనపడిందో మన యొక్క ఆలోచన సైకిల్ గుర్తు ఎంపీ అభ్యర్థి అయిన చంద్రశేఖర్ గారు గెలవాలి. గ్లాస్ గుర్తు అయినటువంటి ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి మనోహర్ గారు గెలిచేదాకా మన వేట కొనసాగాలని చెప్పి ఇది ఒక వేట. ఈ వేటలో ఉత్తమం లేకపోతే నీచం లేకపోతే ఇంకోటి అనేది కాదు. వేట ఆడేటప్పుడు వేటగాడి లక్షణం ఉండాలి. ఆ లక్షణంతో మీరు బయలుదేరాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, ఎక్కడ కూడా వేటలో అప్రమత్తంగా ఉంటే వేటగాడి చచ్చిపోయే పరిస్థితి వస్తుంది. ఇవాళ మనం ఏ రకమైనటువంటి అజాగ్రత్తగానో లేకపోతే అన్య మనస్కంతోనో లేకపోతే ఇంకోటో అని చెప్పి ఆలోచన చేస్తే మళ్ళీ సమాజానికి జరిగిన నష్టమే ఈ రోజున జరుపుతారు అని చెప్పి, వ్యక్తులు కాదు ముఖ్యం, సమాజం ముఖ్యం. ఆ సమాజం ఉంటే, ఆ సమాజం ఎవరి చేతుల్లో ఉంటే ఈ రోజున ఈ సమాజం అభివృద్ధి చెందింది, బాగుంటాం, మనందరి యొక్క జీవితాల్లో వెలుగు వస్తుంది అనేది ఆలోచన చేయమని చెప్పి సందర్భంగా కోరుకుంటూ, ఈ రోజున ఇంత ఘనంగా మీ అందరూ కూడా నన్ను ఆశీర్వదించినందుకు, ఆశీస్సులు అందించినందుకు, సహకరించినందుకు నేను ఎల్లప్పుడూ కూడా మీకు ధన్యుణ్ణి, కృతజ్ఞుణ్ణి, మీతోనే నా జీవితం అని చెప్పి ఈ సందర్భంగా మీకు మనం చేసుకుంటూ, అదేవిధంగా ఇక్కడ చాలా మంది వేమూరుతో సంబంధం ఉన్న వాళ్ళందరూ కూడా ఉన్నారు. చిరంజీవి
ఆనంద్ బాబు గురించి నేను ఎప్పుడు కూడా నాకు పొగటం అనేది అలవాట్లేదు. ఎందుకంటే నా దగ్గర అట్లా పెరిగాడు, అట్లాగే అంచెలంచెలుగా ఈ రోజున రాష్ట్ర రాజకీయాల్లో ఒక ప్రముఖ పాత్ర వహించే వ్యక్తి. నేను ఒకటే చెప్తా ఉన్నాను, మీ అందరికీ నిజమైన వెలుగు దళితుడిగా పుట్టినా దళితుడిగా ఉన్నా ఎక్కడా కూడా ఆ చట్టాన్ని ఉపయోగించుకోకుండా సమాజంలో అందరి యొక్క అభివృద్ధి నా లక్ష్యం అన్నట్టుగా ఒకానొక సందర్భంలో ఎస్సీ యాక్ట్ పెట్టమని చెప్పిన కూడా నేను ఎందుకు పెట్టలేదు అంటే వద్దులేండి రాజా గారు అని చెప్పిన ఉన్నతుడు మన ఆనంద్ బాబు. అలాంటి ఉన్నతుడిని ఇవాళ డబ్బుతో కూడింది రాజకీయం. ఇవాళ మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా, ఈ రోజున ఆనంద్ బాబుని మరి ఈ రోజున ఆలోచన చేయండి, గెలిపించుకోండి, ఖర్చు తగ్గించండి, భారం వేయద్దు. ఇది మన నాయకుడిని మళ్ళీ మనం చట్టసభలో చూడాలని చెప్పి ఆనంద్ బాబుని, అదేవిధంగా చంద్రశేఖర్ గారిని, మనోహర్ గారిని, మరి ముఖ్యంగా ఇది మన బాధ్యత. మనోహర్ గారి గెలుపు అనేది తెలుగుదేశం పార్టీ బాధ్యత అని చెప్పి మరొకసారి మీ అందరికీ మనవి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ఇంతసేపు అయినా కూడా దాదాపు 6:30కి బిగిన్ చేస్తే ఇంటి దాకా మీరు రోడ్ల మీద తిరగడమే కాకుండా చెప్పడమే కాకుండా మీరు మొట్టమొదటిసారిగా నాకు భిన్నంగా నా మనస్తత్వానికి భిన్నంగా మీ ఇష్టం వచ్చినట్టుగా నడిపారు. కుర్దీస్ గారి నాయకత్వంలో మరి మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి ఉంది. అందుకనే ఈ 40 రోజులు కూడా ఎన్నికలంటే ఎన్నికలు, ఆ వేడి రోజుకి పెరగాలి, ఆ సెగకే అవతలాడు భయపడాలి, ఆ రకంగా రోజున నాయకత్వం ఉండాలని చెప్పి కోరుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరూ కూడా మరొకసారి గుర్తుపెట్టుకొని ఎంత గొప్పగా ఘనంగా మీ అందరి మధ్యలో ప్రజల మధ్యలో పండుగ చేసుకోవడం అనేది ఒక గొప్ప వరం. ఆ వరం మీ అందరి ద్వారా నాకు ఇచ్చినందుకు పేరు పేరున మీ అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ